స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. మన ఒంట్లో వడపోత యంత్రాంగం చక్కగా ఉన్నంత వరకు మనకేం భయం లేదు. ఆరోగ్యం కులాసాగా భేషుగ్గా ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ వడపోత కార్యక్రమాలకు అంతరాయం కలిగితే మనకిక మిగిలేది అనారోగ్యమే. ఈ వడపోత యంత్రాంగంలో అత్యంత కీలకమైనవి కిడ్నీలు. ఈ కిడ్నీలు దెబ్బతినిపోతే కృత్రిమంగా డయాలసిస్ చేయించుకోవడం లేదంటే కిడ్నీ మార్పిడికి వెళ్లడం మినహా మరో పరిష్కారం లేదు. ఈ నేపథ్యంలో కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చేసే ప్రత్యేక యోగాసనాలు ఏమిటో, వాటిని ఎలా సాధన చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం మూత్రపిండాలకు సంబంధించినటువంటి సమస్యలను ఏ విధంగా నివారించుకోవాలి, రాకుండా ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో చూసినట్లయితే ఈ సమస్యతో చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలం నాటిలో ఈ రకమైనటువంటి మూత్రపిండాల సమస్యలని ఈ రకమైనటువంటివి ఏవి కూడా లేవు. ఎందుకంటే అప్పుడు తీసుకునేటటువంటి ఆహారం సహజ సిద్ధంగా, వ్యాయామం, జీవన విధానం అంతా కూడా సక్రమంగా వారికి సాగుతూ ఉండేది. ఈ రోజు మనం తీసుకునేటటువంటి ఆహార విధానం, మన యొక్క దైనందిక జీవన విధానం, జీవన శైలిని చూసుకున్నట్లయితే దానికి పూర్తి విరుద్ధంగా కనబడుతూ ఉన్నది. ఒకప్పుడు తీసుకునేటటువంటి ఆహారం సేంద్రియ ఎరువులతో తయారు చేసినటువంటి చక్కటి ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవారు. ఈరోజు రసాయనిక ఎరువులతో తయారు చేసినటువంటి విషపూరితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆహారమే ఆరోగ్యం, ఆహారమే అనారోగ్యం. ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం, ఆ ఆహారమే ఔషధం అవుతుంది, ఆ ఆహారమే విషమై కాటేస్తుంది. ఈ విధంగా మనం పరిశీలించినట్లయితే ఆహారం దగ్గర నుంచి మొదలుకొని, జీవన శైలి నుంచి మొదలుకొని ఎన్నో వ్యత్యాసాలు కనబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు మజ్జిగ, మంచినీళ్ళు, ఈ విధమైనటువంటి కొబ్బరి నీళ్ళు తీసుకునేటటువంటి వాళ్ళు. ఈరోజు మత్తు పానీయాలు, బ్రాందీలు, వివిధమైనటువంటి పానీయాలని మనం తీసుకుంటూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ మూత్రపిండాల సమస్యలకి యోగాలో మనం చక్కటి పరిష్కారాన్ని మనం చూపించవచ్చు. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు, యోగాసనాలను మనం చేసి చూద్దాం. ఇందులో భాగంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అర్ధ కటి చక్రాసనం, ముఖుల ముద్ర. అవి ఏ విధంగా చేయాలో మనం చేసి చూద్దాం. కిడ్నీ సమస్యకు సంబంధించినటువంటి అర్ధ కటి చక్రాసనం ఏ విధంగా చేయాలో చేసి తెలుసుకుందాం. అదేవిధంగా శూన్య ముద్ర ప్రాణాయామం. ముందుగా అర్ధ కటి చక్రాసనం, ఇది నిలబడి చేసేటటువంటి ఆసనం. ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి. బాడీ స్ట్రైట్గా ఉంటుంది, హెడ్ స్ట్రైట్గా ఉంటుంది, వెన్నుముక నిటారుగా ఉంటుంది, కాళ్ళు రెండు కూడా స్ట్రైట్గా ఉంటాయి. రెండు చేతుల్ని శరీరానికి ఇరు ప్రక్కల తాకించి ఉంచాలి. స్ట్రైట్గా ఉంటుంది హెడ్, కాళ్ళు ఎక్కడ బెండ్ చేయకూడదు. ఈ స్థితిలో నిదానంగా స్లోలీ రేజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. భుజాల హైట్గా వచ్చిన తర్వాత అరిచేతిని ఆకాశం వైపుకు తిప్పండి. పూర్తిగా శ్వాస తీసుకోండి. ఎడమ చెవికి తాకించి స్ట్రైట్గా ఉంచండి. తర్వాత శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా కుడి ప్రక్క మాత్రమే బెండ్ అవ్వాలి. ముందుకు కానీ వెనకకు కానీ బెండ్ అవ్వకూడదు. కాలు లిఫ్ట్ చేయకూడదు, కాలు బెండ్ అవ్వకూడదు. పూర్తిగా ఈ విధంగా చేస్తున్నప్పుడు కుడి కాలు మీదుగా కిందకు వెళ్తూ ఉంటుంది. ఎడమ చేయ అరిచేయ నేలను చూస్తున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ యథాస్థానానికి స్ట్రైట్గా రావాలి. శ్వాసను విడిచిపెడుతూ చేతిని నిదానంగా కిందకు దించాలి. ఇప్పుడు కుడి చేతితో చేద్దాం. నిదానంగా కుడి చేయిని పైకెత్తుతూ భుజాలు హైట్కి వచ్చిన తర్వాత అరిచేతిని ఆకాశం వైపు త్రిప్పి నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేపి కుడి చెవికి తాకించాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ఎడం ప్రక్కకు వంగాలి. ఎడమ చెయ్యి ఎడం కాలు మీదుగా కిందకి వెళ్తూ ఉంటుంది. కుడి చెయ్యి వంగకూడదు. కుడి చెయ్యి అరిచేయి నేలను చూస్తున్న విధంగా ఉండాలి. నిదానంగా కుడి చేతిని
శ్వాసను తీసుకుంటూ స్ట్రైట్గా తీసుకుని రావాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా క్రిందకు దించాలి. ముఖుల ముద్ర ప్రాణాయామం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ ప్రాణాయామాన్ని సుఖాసనం మీదుగా కానీ, వజ్రాసనం మీదుగా కానీ, లేదంటే పద్మాసనం మీదుగా కానీ, వీలు లేకుండే కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని చేసుకోవచ్చు. ఏ స్థితిలో కూర్చున్నప్పటికీ కూడా వెన్ను నిటారుగా ఉండాలి, మెడ స్ట్రైట్గా ఉండాలి, హెడ్ స్ట్రైట్గా ఉండాలి. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచాలి. ఈ 5 వ్రేళ్ళని జతగా చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. దీన్నే ముఖుల ముద్ర అని అంటారు. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. కళ్ళు తెరిచిన తర్వాత 5 వ్రేళ్ళని రిలీజ్ చేయాలి. దీన్నే ముఖుల ముద్ర అని అంటారు. చూశారు కదండి, ఈ ముఖుల ముద్ర ప్రాణాయామాన్ని ఈ మూత్రపిండాల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు రోజుకి 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు ఈ ప్రాణాయామం చేయాలి. అదేవిధంగా అర్ధ కటి చక్రాసనం, అదేవిధంగా వాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఇంకా వక్రాసనం, కటి చక్రాసనం, పశ్చిమోత్తానాసనం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు.